2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావటం జరుగుతుంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వటం జరుగుతోంది. మకర రాశికి అధిపతి శని. మకర రాశిలో ధనిష్ట 1-2 పాదాలు, ఉత్తరాషాఢ 2-3-4 పాదాలు, శ్రవణం 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మకర రాశి వారికి తృతీయ స్థానంలో శని యోగిస్తున్నాడు, కేతు యోగిస్తున్నారు, శుక్రుడు, రవి, బుధుడు పంచగ్రహాలు యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. ఇక్కడ 12వ స్థానంలో కుజుడున్నాడు కాబట్టి కందులు దానం చేయండి, దుర్గాదేవి ఆరాధన చెయ్యండి, చాలా మంచి ఫలితాలు ఉంటాయి. సోమవారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. గురువారం రోజున, శనివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే వ్యతిరేకత ఫలితాలు వస్తాయి, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. మకర రాశి వారికి 2వ స్థానంలో రాహు ఉన్నారు. 2వ స్థానం అధిపతి శని 3వ స్థానం నుండి కుజుడు దృష్టి ఉండటం మూలంగా శని మీద కుటుంబ పరంగా గొడవలు ఉంటాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. వారం అనేది ధన పరంగా మాత్రం మీకు ఎటువంటి లోటు అంటూ ఉండదు. లాభస్థానంలో మీకు 3 గ్రహాలు యోగిస్తున్నాయి కాబట్టి మీకు లాభపరంగా బాగుంటది. వారం అనేది ధనపరంగా చాలా బాగుంటది. లవర్స్ కి మాత్రం చాలా బాగుంటది. వారం అనేది పంచమాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉండటం మూలంగా ఈ విధంగా ఉండటం మూలం గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటది. వారం అనేది చాలా ఆనందంగా ఉంటారు. హెల్త్ పరంగా మాత్రం చాలా బాగుంటది. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు. 6వ స్థానంలో గురువు గారు ఉన్నారు. 6వ స్థానం లాభస్థానంలో ఉన్నారు. హెల్త్ పరంగా, శత్రువుల పరంగా మీకు చాలా బాగుంటుంది. శత్రువుల నుంచి విజయం సాధిస్తారు. చాలా ఆనందంగా ఉంటారు. మ్యారేజ్ పరంగా మాత్రం చాలా బాగుంటది. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మీ ఎవరికైనా సరే వివాహం అవడం ఇబ్బంది పడుతున్నారో వారికి వివాహం కూడా కుదిరే అవకాశం ఉంటది. మీ జన్మ జాతకంలో కన్నా దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక ఇది వర్తించదు. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి తగ్గించి పెట్టుకోండి. చాలా బాగుంటది. బిజినెస్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ వస్తాయి, కానీ పెట్టుబడి తగ్గించి పెట్టుకోండి ఈ వారం అనేది. వృత్తి పరంగా మాత్రం చాలా బాగుంటది. ఇక్కడ దశమాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉండి గురుగారు పంచమ దృష్టి దశమ స్థానం మీద పట్టం మూలంగా మీకు చాలా బాగుంటది. వృత్తిపరంగా మాత్రం మంచి ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటది. మీరు చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.